बीजेपी के कौमी नायब सदर व उम्मीदवार हल्का लोकसभा महबूबनगर डी.के. अरुणा ने इस यकीन का इजहार किया कि बीजेपी रियासत की 17 लोकसभा निश्चितों में से 12 पर कामयाबी हासिल करेगी। उन्होंने महबूबनगर में मीडिया से बात करते हुए कहा कि उनके हल्के के रायदहिंदों ने इंतखाबात से पहले ही उनकी तायद का जहन बना लिया था। अपने अहद के इजहार के तौर पर रायदहिंदे अपने वोट के हक के इस्तेमाल के लिए अपने खानदानों के साथ सुबह 7 बजे से पहले ही माराके से रायदही पहुंच चुके थे। अरुणा ने जोर देते हुए कहा कि 8 मरतबा हल्के में चीफ मिनिस्टर की तौसीई तशहीरी मुहिम के बावजूद अवाम ने बीजेपी की तायद की है। उन्होंने इस यकीन का इजहार किया कि वो 2 से 3 लाख वोटों की अक्सरियत से कामयाबी हासिल करेगी। శాతం పైన పోలింగ్ శాతం పెరగడం ప్రజలందరూ కూడా ఈ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలని నిర్ణయించడం కోసమైనటువంటి అవగాహన ప్రజల లోపల పూర్తిగా ఈ ఎన్నికల్లో గ్రామానికి ప్రతి ఒక్క ప్రజలకు ఈ ఎన్నికలు ఎందుకంటే మామూలుగా జనరల్గా మనం చూస్తే పార్లమెంట్ ఎన్నికలకు పెద్ద ఉత్సాహంగా ఓటు వేయడానికి ఎవరు ముందుకు రారు. లోకల్ బాడీస్ ఎలక్షన్లు వచ్చే వరకు పోలింగ్ ఎక్కువ అవుతుంది. అసెంబ్లీ వచ్చే వరకు లోకల్ బాడీస్ కంటే కొంచెం తక్కువ అవుతుంది. పార్లమెంట్కి వచ్చే వరకు చాలా తక్కువ అవుతుంది మనం పోలింగ్ చూసుకుంటే. అట్లాంటిది ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ జరిగినట్టుగా ప్రజలందరూ పెద్ద ఎత్తున ఉత్సాహంగా పోలింగ్ బూత్లకు చేరుకొని దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక మొన్న రాష్ట్ర